హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు విఆర్డి క్రియేటర్స్. మనం పాలిటీలో భారత న్యాయ వ్యవస్థ అనే చాప్టర్ ని నేర్చుకుంటున్నాము. సో ఈ భారత న్యాయ వ్యవస్థలో భాగంగా మనం ప్రీవియస్ వీడియోలో సుప్రీం కోర్టు గురించి నేర్చుకున్నాము. ఈ వీడియో అనేది సుప్రీం కోర్టుకి కంటిన్యూషన్ వీడియో. ఈ వీడియోలో మనం సుప్రీం కోర్టు యొక్క అధికార విధులు ఏముంటాయో అవి నేర్చుకుందామండి. సో ముందుగా మన భారత రాజ్యాంగంలో ఈ సుప్రీం కోర్టు గురించి ఎక్కడ ఉంది, ఏ భాగంలో పొందుపరిచారు అనే అంశాన్ని మనం నేర్చుకోవాలి. దానితో పాటుగా సుప్రీం కోర్టుకు సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఎక్కడి నుండి ఎక్కడ వరకు ఉన్నాయి అనే అంశాన్ని కూడా మనం నేర్చుకోవాలి. మన భారత రాజ్యాంగంలో సుప్రీం కోర్టు గురించి ఏ భాగంలో పొందుపరిచారండి? 5వ భాగంలో పొందుపరచడం జరిగింది. సో ఆర్టికల్స్ ఎక్కడి నుండి ఎక్కడ వరకు ఉన్నాయండి? ఆర్టికల్స్ 124 నుండి 147 వరకు సుప్రీం కోర్టు గురించి తెలియజేస్తాయండి. భాగం అంటేనేమో 5వ భాగము, ఆర్టికల్స్ అంటేనేమో 124 టు 147 అనేది సుప్రీం కోర్టు గురించి తెలియజేయడం జరుగుతుంది. సో సుప్రీంకోర్టు అధికారాల విధుల గురించి, సుప్రీంకోర్టు యొక్క అధికారాల విధుల గురించి ఈ వీడియోలో మనం నేర్చుకుందామండి. ముఖ్యంగా సుప్రీంకోర్టు విధులను పరిశీలించినట్లయితే మన భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం ఏదండి? సుప్రీంకోర్టు. ఇది భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం. దీని పరిధి దేశవ్యాప్తంగా విస్తరించి ఉంటుంది. ఇది విస్తృతమైనటువంటి అధికారాలను కలిగి ఉంటుంది అండ్ ఇది అనేక విధులను నిర్వర్తిస్తుంది. వాటిలో ముఖ్యమైనవి ఏంటంటే, దేశంలో ఇది ఫెడరల్ కోర్టుగా, రాజ్యాంగ పరిరక్షణకర్తగా, అత్యున్నత అపిలేట్ కోర్టుగా పనిచేస్తుందండి. సో భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం ఏంటండి? సుప్రీం కోర్టు. దీని పరిధి ఎక్కడి వరకు ఉంటుంది? దేశంలో ప్రతి ప్రాంతానికి, దేశవ్యాప్తంగా సుప్రీం కోర్టుకి అధికార పరిధి ఉంటుందండి. సో ఇది భారతదేశంలో ఫెడరల్ కోర్టుగా, రాజ్యాంగ పరిరక్షణకర్తగా, అత్యున్నత అపిలేట్ కోర్టుగా వ్యవహరిస్తుందండి. సుప్రీంకోర్టు విధులను కనుక మనం గమనించినట్లయితే, ప్రాథమిక అధికార పరిధి గల విధులు, ఒరిజినల్ జ్యూరిస్ట్రిక్షన్ ఏంటండి? ఒరిజినల్ జ్యూరిస్ట్రిక్షన్. కొన్ని కేసులు ఏవైతే ఉంటాయో అవి కేవలం మనం సుప్రీంకోర్టులో మాత్రమే పరిష్కరించుకోవాలండి. అలాంటి కేసులు ఏంటంటే ప్రాథమిక అధికార పరిధి కలిగినటువంటి విధులు. ఇవి కేవలం సుప్రీంకోర్టులో మాత్రం పరిష్కరించుకోవాలి. ప్రారంభ అధికార పరిధి గల కేసులు ఒరిజినల్ జ్యూరిస్ట్రిక్షన్ కేసెస్. ఆ తర్వాత మనకి అపిలేట్ విచారణ పరిధి ఏంటండి? అపిలేట్ విచారణ పరిధి. ఆ తర్వాత మనకి సలహాపూర్వ విచారణ పరిధి ఏంటండి? సలహాపూర్వ విచారణ పరిధి. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. మళ్ళీ చెప్తున్నాను చూడండి. ప్రాథమిక అధికార పరిధి గల కేసులు అండ్ అపిలేట్ కేసులు. ఇప్పుడు చూడండి, కోర్ట్ ఆఫ్ రికార్డ్స్, అదేవిధంగా రిట్స్ ఏవైతే ఉంటాయో రిట్స్ పరిధి, అదేవిధంగా న్యాయ సమీక్ష అధికారము, ఇవన్నీ కూడా మనకి సుప్రీంకోర్టు యొక్క ముఖ్యమైనటువంటి విధులండి. ఫస్ట్ మనం ప్రాథమిక అధికార పరిధి లేదా ప్రారంభ అధికారం గురించి చూద్దామండి. సో ఈ ప్రాథమిక అధికార పరిధి లేదా ప్రారంభ అధికారం గురించి తెలియజేసే ఆర్టికల్ ఏంటండి? ఆర్టికల్ 131. ఆర్టికల్ 131 అనేది సుప్రీంకోర్టు యొక్క ప్రారంభ అధికారం గురించి తెలియజేస్తుంది. సమాఖ్య వివాదాలు అన్ని కూడా సుప్రీంకోర్టులోనే పరిష్కరించుకోవాలండి. పరిష్కరించుకోవాలి. కొన్ని వివాదాలు కేవలం సుప్రీంకోర్టులో మాత్రమే పరిష్కరించుకోవాలి. ఇంతకుముందు చెప్పాను కదండి, కొన్ని వివాదాలు కేవలం సుప్రీంకోర్టులో మాత్రమే పరిష్కరించుకోవాలి. అవేంటంటే కేంద్ర రాష్ట్ర వివాదాలు. ఏంటండి? కేంద్ర రాష్ట్ర వివాదాలు ఏవైనా సంభవించినట్లయితే ముందుగా వారు ఎక్కడ ఆశ్రయించాలండి? సుప్రీంకోర్టులో మాత్రమే వాటిని పరిష్కరించుకోవాలి. ఇది ప్రారంభ పరిధిలోనికి వస్తుందండి. నెక్స్ట్ మనకి అంతర్రాష్ట్ర వివాదాలు, రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు ఏవైతే ఉంటాయో అవి కూడా మనకి సుప్రీంకోర్టులోనే పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల వివాదాలకు సంబంధించి కేవలం సుప్రీంకోర్టులోనే ప్రారంభ పరిధి ఉంటుందండి. నెక్స్ట్ ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే, ప్రాథమిక హక్కుల విషయాల్లో కూడా మనం సుప్రీంకోర్టు ప్రారంభ పరిధికి వస్తుంది. కాబట్టి మొదటగా మనం ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి ఉంటుందండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సుప్రీంకోర్టు ప్రారంభ పరిధిలోనికి వచ్చేవి ఏవి అని మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సుప్రీంకోర్టు యొక్క ప్రారంభ పరిధిలోనికి ఏ వస్తాయండి? కేంద్ర రాష్ట్ర వివాదాలు వస్తాయి. చాలా చాలా ఇంపార్టెంట్, ఇవి గుర్తుపెట్టుకోండి. కేంద్ర రాష్ట్ర వివాదాలు, అంతర్రాష్ట్ర వివాదాలు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నిక వివాదాలు, ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే, ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు యొక్క
ప్రారంభ పరిధిలోనికి వస్తాయండి. వీటి గురించి తెలిసే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 131 అనేది సుప్రీంకోర్టు యొక్క ప్రారంభ పరిధి గురించి తెలియజేస్తుందండి. అయితే ఈ సుప్రీంకోర్టు యొక్క ప్రారంభ పరిధి నుండి కొన్ని అంశాలను మినహాయించారండి. ఏంటంటే కొన్ని వివాదాలను మినహాయించారు సుప్రీంకోర్టు యొక్క ప్రాథమిక పరిధి నుండి. అవేంటంటే అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలు. ఏంటండి అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలు. సో అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలకు సంబంధించి ఆర్టికల్ 262 ప్రకారం ఎంత అండి ఆర్టికల్ 262 ప్రకారం పార్లమెంటు ఒక చట్టం ద్వారా మనకి ట్రిబ్యునల్ ని ఏర్పాటు చేసినట్లయితే అంతర్రాష్ట్ర నదీ వివాదాలకు సంబంధించినటువంటి ప్రత్యేక ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేసినప్పుడు ఈ మినహాయింపు వర్తిస్తుందండి. ఏంటంటే ఒక చట్టం ద్వారా ట్రిబ్యునల్ చేశారు ఆ నదీ జలాలకు సంబంధించి, ఆ నదీ జలాల వివాదాలకు సంబంధించి ఒక ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేస్తే అప్పుడు ఆ వివాదం అనేది సుప్రీంకోర్టు యొక్క ప్రారంభ పరిధిలోనికి రాదు. కేవలం ఆ ట్రిబ్యునల్ లోనే మనం పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. ఆ వివాదాన్ని ఎక్కడ పరిష్కరించుకోవాలండి ఆ ట్రిబ్యునల్ లోనే పరిష్కరించుకోవాలి. కానీ ట్రిబ్యునల్ ఇచ్చే తీర్పులు ఉంటాయి కదా, ఆ ట్రిబ్యునల్ ఇచ్చే తీర్పులు సక్రమంగా అమలు కానప్పుడు, మళ్ళీ చెప్తున్నాను వినండి, ట్రిబ్యునల్ ఇచ్చే తీర్పులు సక్రమంగా అమలు కానప్పుడు ఆ తీర్పులను అమలు చేయమని మాత్రం సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చండి. ఏంటండి మనకి అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలకు సంబంధించి ఇవి సుప్రీంకోర్టు యొక్క ప్రారంభ పరిధిలోనికి వస్తాయా? రావు. ఆర్టికల్ 262 ప్రకారం అంతర్రాష్ట్ర నదీ వివాదాలకు సంబంధించి పార్లమెంటు ఒక చట్టం ద్వారా ప్రత్యేక ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేసినప్పుడు అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలు ఎక్కడ పరిష్కరించుకోవాలండి ఆ ట్రిబ్యునల్ లో మాత్రమే పరిష్కరించుకోవాలండి. ఇవి సుప్రీంకోర్టు యొక్క ప్రారంభ పరిధిలోనికి రావు. కానీ ఆ ట్రిబ్యునల్స్ ఏవైతే తీర్పిస్తాయో ఆ ట్రిబ్యునల్స్ వెలువరించే తీర్పులు ఏవైతే ఉంటాయో అవి సక్రమంగా అమలు కానప్పుడు ఆ తీర్పులను అమలు పరచాలని మాత్రం మనం సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. తీర్పుల అమలు కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చా? ఎస్, ఆశ్రయించవచ్చు. మనం తీర్పులు అమలు చేయమని సుప్రీంకోర్టును ఆశ్రయించే అధికారం ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా కేంద్ర ఆర్థిక సంఘం పరిధిలోని అంశాలు ఏవైతే ఉంటాయో మనకి ఫైనాన్స్ కమిషన్ ఉంటుంది కదండి, ఆ కేంద్ర ఆర్థిక సంఘం పరిధిలోని విషయాలు ఏవైతే ఉంటాయో అవి కూడా సుప్రీంకోర్టు యొక్క ప్రారంభ అధికార పరిధి నుండి మినహాయించబడ్డాయండి. అదేవిధంగా కేంద్రం రాష్ట్రాల మధ్య ప్రత్యేక ఒప్పందాలు జరిగినప్పుడు కూడా అలాంటి వివాదాలు కూడా సుప్రీంకోర్టు యొక్క ప్రారంభ పరిధి నుండి మినహాయించబడ్డాయి. ఇవి గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం అప్పీలేట్ పరిధి గురించి చూద్దామండి. అప్పీళ్ల పరిధి గురించి చూద్దాము. మన భారతదేశంలో అత్యున్నత అప్పీల్ కోర్టు ఏదండి? సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు అనేది దేశంలో అత్యున్నత అప్పీల్ కోర్టుగా ఉంటుందండి. వాటిని మనం పరిశీలించినట్లయితే రాజ్యాంగ వివాదాలు ఏంటండి? రాజ్యాంగపర వివాదాలు. దీని గురించి తెలిసే ఆర్టికల్ ఏంటండి? ఆర్టికల్ 132 అనేది ఈ రాజ్యాంగపర వివాదాల గురించి తెలియజేస్తుందండి. కొన్నిసార్లు రాజ్యాంగపర వివాదాల్లో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుల విషయంలో రాజ్యాంగాన్ని మరింత లోతుగా అధ్యయనం చేయాలని హైకోర్టు భావించి ధృవీకరిస్తే అలాంటి కేసులను సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకోవచ్చండి. ఏంటండి? సో మరి కొన్నిసార్లు రాజ్యాంగపర వివాదాలు ఉంటాయి కదండి, ఆ రాజ్యాంగపర వివాదాల్లో హైకోర్టు ఇచ్చే తీర్పుల విషయంలో రాజ్యాంగాన్ని మరింత లోతుగా అధ్యయనం చేయాలని హైకోర్టు ధృవీకరిస్తే అలాంటి కేసులను సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చండి. దీని గురించి తెలియజేసే ఆర్టికల్ ఏంటండి? ఆర్టికల్ 132 అనేది ఈ రాజ్యాంగపర వివాదాల్లో భాగంగా సుప్రీంకోర్టులో అప్పీళ్ల గురించి తెలియజేస్తుందండి. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. హైకోర్టు దీన్ని ధృవీకరించాల్సి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి, హైకోర్టు ధృవీకరించాల్సి ఉంటుందండి. నెక్స్ట్ మనకి సివిల్ వివాదాలు ఏంటండి? సివిల్ వివాదాల్లో కూడా మనం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చండి. దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఏంటండి? ఆర్టికల్ 133 అనేది ఈ సివిల్ వివాదాల్లో భాగంగా అప్పీళ్ల గురించి తెలియజేస్తుందండి. ఎంత అండి? ఆర్టికల్ 133 తెలియజేస్తుందండి. సివిల్ వివాదాలకు సంబంధించి హైకోర్టు ఇచ్చే తీర్పుల్లో చట్టానికి సంబంధించి లోతైన అంశం ఇమిడి ఉంది అని భావించితే ఏంటండి? సివిల్ వివాదాలకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పులో చట్టానికి సంబంధించి లోతైన అంశం ఇమిడి ఉందని భావిస్తే హైకోర్టు దాన్ని ధృవీకరిస్తే సుప్రీంకోర్టులో మనం ఈ సివిల్ వివాదంకు సంబంధించి అప్పీలు చేసుకోవచ్చండి. ఇక్కడ కూడా హైకోర్టు ధృవీకరించాల్సి ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మనం క్రిమినల్ వివాదాలు చూద్దామండి. ఈ క్రిమినల్ వివాదాల అప్పీల గురించి తెలిసే ఆర్టికల్ ఏంటండి? ఆర్టికల్ 134 అనేది ఈ క్రిమినల్ వివాదాలకు సంబంధించి సుప్రీంకోర్టులో అప్పీల్ గురించి తెలియజేస్తుందండి. క్రిమినల్ వివాదాల విషయంలో ఈ క్రింది సందర్భాల్లో
అవేంటంటే క్రింది కోర్టులు ఇచ్చిన తీర్పులను హైకోర్టు అప్పీలుకు స్వీకరించి క్రింది కోర్టులు ఇచ్చిన తీర్పులకు పూర్తి విరుద్ధంగా హైకోర్టు తీర్పు ఇచ్చినట్లయితే ఏంటండి, క్రింది కోర్టులు ఇచ్చిన తీర్పులకు హైకోర్టు అప్పీలుకు స్వీకరిస్తుంది కదండి, ఆ హైకోర్టు అప్పీలుకు స్వీకరించి క్రింది కోర్టులు ఏవైతే తీర్పిస్తాయో ఆ తీర్పుకు పూర్తి విరుద్ధంగా హైకోర్టు తీర్పిచ్చి లేదా మరణశిక్ష విధిస్తే అలాంటి సందర్భాల్లో మనం సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకోవచ్చండి. మళ్ళీ చెప్తున్నాను వినండి, చాలా చాలా ఇంపార్టెంట్, ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. క్రింది కోర్టులు ఇచ్చిన తీర్పులను హైకోర్టు అప్పీలుకు స్వీకరించి క్రింది కోర్టులు ఇచ్చిన తీర్పుకు పూర్తి విరుద్ధంగా తీర్పు ఇచ్చినా లేదా మరణశిక్ష విధించినా అప్పుడు మనం హైకోర్టు నుండి సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకోవచ్చండి. అదేవిధంగా క్రింది కోర్టులో మరణశిక్ష విధిస్తే దానిని హైకోర్టు పునఃసమీక్షించి దానిని ఒకవేళ రద్దు చేసింది అనుకోండి, అప్పుడు కూడా మనం సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చండి, అప్పీల్ చేసుకోవచ్చు. ఏంటండి, క్రింది కోర్టులో మరణశిక్ష విధించారు, ఆ మరణశిక్షను హైకోర్టు పునఃసమీక్షించింది, హైకోర్టు పునఃసమీక్షించి దాన్ని రద్దు చేసింది, ఆ మరణశిక్షను రద్దు చేసింది, క్రింది కోర్టు ఇచ్చినటువంటి మరణశిక్షను రద్దు చేసింది, అప్పుడు సుప్రీం కోర్టులో అప్పీల్ చేసుకోవచ్చండి. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అప్పీలును హైకోర్టు కంపల్సరీ ధృవీకరించాలండి. అప్పీలుకు హైకోర్టు అనుమతి ధృవీకరించినప్పుడు మనకి సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవాలంటే హైకోర్టు అనుమతిని ధృవీకరించాలండి. సో దీని గురించి తెలియజేసే ఆర్టికల్ ఏంటండి, ఆర్టికల్ 134A తెలియజేస్తుందండి. ఎంత అండి, ఆర్టికల్ 134A తెలియజేస్తుంది. క్రింది కోర్టు ఇచ్చిన తీర్పులకు విరుద్ధంగా హైకోర్టు అనేది యావజ్జీవ కారాగార శిక్ష విధించినా లేదా 10 సంవత్సరాల కంటే ఎక్కువ జైలు శిక్ష విధించిన, ఏంటండి, క్రింది కోర్టులు ఇచ్చినటువంటి తీర్పులకు విరుద్ధంగా హైకోర్టు అనేది ఒక వ్యక్తికి యావజ్జీవ కారాగార శిక్ష విధించినా లేదా 10 సంవత్సరాల జైలు శిక్ష విధించినా కానీ మనం సుప్రీం కోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు అండి. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అప్పీలుకు మనం సుప్రీం కోర్టులో ఏదైతే అప్పీల్ చేస్తామో ఆ అప్పీలుకు హైకోర్టు అనుమతి ధృవీకరించాలని ఏ అధికారం తెలియజేస్తుందండి, ఆర్టికల్ 134 సబ్ క్లాస్ ఏ తెలియజేస్తుందండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మనం స్పెషల్ లీవ్ పిటిషన్ గురించి చూద్దామండి. ఏంటండి, స్పెషల్ లీవ్ పిటిషన్. ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ గురించి తెలిసే ఆర్టికల్ ఏంటండి, ఆర్టికల్ 136 అనేది స్పెషల్ లీవ్ పిటిషన్ గురించి తెలియజేస్తుందండి. బాధితులు ఎవరైతే ఉంటారో బాధితులు కొన్ని సందర్భాల్లో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. ఇంతకు ముందు చెప్పాను కదండి, అత్యున్నతమైనటువంటి అప్పీల్ కోర్టు సుప్రీంకోర్టు అని. అలా బాధితులు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కొన్ని ప్రత్యేక సందర్భాల్లో సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు అండి. హైకోర్టు తీర్పు అనేది బాధితుడికి న్యాయం కలిగించినప్పుడు, హైకోర్టు తీర్పు అనేది బాధితుడికి న్యాయం కల్పించినప్పుడు ఆ బాధితుడు సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకుంటే న్యాయం జరుగుతుంది అని ఒకవేళ బాధితుడు సుప్రీంకోర్టును నమ్మించగలిగితే, ఏంటండి, హైకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల తనకు అన్యాయం జరిగిందని సుప్రీంకోర్టులో ఆశ్రయిస్తే తనకు న్యాయం జరుగుతుంది అని సుప్రీంకోర్టును ఒప్పించగలగాలండి. అప్పుడు అలా ఒప్పించగలిగితే సుప్రీంకోర్టు ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ ని స్వీకరించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. ఇది సుప్రీంకోర్టు యొక్క విచక్షణ అధికారం మీద ఆధారపడి ఉంటుందండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మనం సలహాపూర్వక పరిధి గురించి చూద్దామండి. మన భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టును సలహా కోరుతాడండి. దీనికి సంబంధించిన ఆర్టికల్ ఏంటండి, ఆర్టికల్ 143 అనేది ఈ సుప్రీంకోర్టు యొక్క సలహాను భారత రాష్ట్రపతి కోరడం గురించి తెలియజేస్తుందండి. ఏంటా అండి, ఆర్టికల్ 143 అనేది భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టు యొక్క సలహాను కోరడం గురించి తెలియజేస్తుందండి. దీన్ని మనం ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించామో నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో రాష్ట్రపతికి సంబంధించి చెప్పేటప్పుడు చెప్పానండి. మీకు ఒకవేళ తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఏంటండి, భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహాను కోరడం అనే అంశాన్ని మనం ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించామో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ మనం కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ గురించి చూద్దామండి. కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ గురించి తెలిసే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 129 అనేది కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ గురించి తెలియజేస్తుందండి. సుప్రీంకోర్టు ఇచ్చే ప్రతి తీర్పును కూడా జాగ్రత్తగా భద్రపరుస్తారండి. ఏంటండి, జాగ్రత్తగా భద్రపరుస్తారు. ఇది దేశవ్యాప్తంగా దిగువ న్యాయస్థానాలు ఏవైతే ఉంటాయో, హైకోర్టులు కానీ లేదా దిగువ న్యాయస్థానాలు ఏవైతే ఉంటాయో అవి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులను ప్రామాణికంగా తీసుకుంటాయండి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులను ప్రామాణికంగా తీసుకొని ఇవి తమ తీర్పులను వెల్లడిస్తాయండి. ఇవి ప్రామాణికంగా ఉంటాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు అనేవి దిగువ న్యాయస్థానాలకు ప్రామాణికంగా ఉంటాయి. అందుకే సుప్రీంకోర్టు ఇచ్చే ప్రతి తీర్పును కూడా భద్రపరచారండి. ఇది కోర్ట్ ఆఫ్ రికార్డ్ కు సంబంధించి. కోర్ట్ ఆఫ్ రికార్డ్ గురించి తెలిసే ఆర్టికల్ ఏంటండి, ఆర్టికల్ 129 అనేది కోర్ట్ ఆఫ్ రికార్డ్ గురించి తెలియజేస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి.
నెక్స్ట్ మనం రిట్స్ జారీ గురించి చూద్దామండి. సో రిట్స్ జారీ గురించి తెలిసే ఆర్టికల్ ఏంటండి? ఆర్టికల్ 32 అనేది సుప్రీంకోర్టు రిట్స్ జారీ చేయడం గురించి తెలియజేస్తుందండి. ఇది సుప్రీంకోర్టు యొక్క ప్రాథమిక పరిధిలోనికి వస్తుందండి. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. రిట్స్ జారీ చేయడం అనేది సుప్రీంకోర్టు యొక్క ప్రారంభ పరిధిలోనికి వస్తుందా? ఎస్, వస్తుంది. సో మనం సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసము ఆర్టికల్ 32 ప్రకారం ఈ క్రింది రిట్స్ లను జారీ చేస్తుంది. అవేంటంటే హెబియస్ కార్పస్, మాండమస్, కోవారెంటో, సెర్షియరీ, ప్రొహిబిషన్. ఏంటండి? హెబియస్ కార్పస్, మాండమస్, కోవారెంటో, సెర్షియరీ, ప్రొహిబిషన్. నేను ఈ రిట్స్ కి సంబంధించి ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తానండి. అక్కడ మీకు ఈ రిట్స్ కి సంబంధించిన అన్ని అంశాలను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కేవలం మీరు ఇక్కడ ఆ రిట్స్ ఏంటో గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు ఈ క్రింది రకాల రిట్స్ లను జారీ చేస్తుంది. అవేంటంటే హెబియస్ కార్పస్, మాండమస్, కోవారెంటో, సెర్షియరీ, ప్రొహిబిషన్. సో మనకి ఈ రిట్స్ కి సంబంధించి తెలిసే ఆర్టికల్ ఏంటండి? ఆర్టికల్ 32. హైకోర్టు కూడా రిట్స్ జారీ చేస్తుందండి. దానికి సంబంధించిన ఆర్టికల్ ఏంటో మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ మనం రివ్యూ పిటిషన్ గురించి చూద్దామండి. ఏంటండి? రివ్యూ పిటిషన్ గురించి చూద్దాము. దీని గురించి తెలిసే ఆర్టికల్ ఏంటండి? ఆర్టికల్ 137 అనేది రివ్యూ పిటిషన్ గురించి తెలియజేస్తుంది. దాని గురించి అండి రివ్యూ పిటిషన్ గురించి తెలియజేస్తుంది. సుప్రీంకోర్టు ఏవైతే తీర్పులు ఇస్తుందో సుప్రీంకోర్టు తాను ఇచ్చినటువంటి తీర్పులను పునఃసమీక్షించుకోవచ్చండి. ఏంటండి? సుప్రీంకోర్టు తాను ఇచ్చిన తీర్పులను పునఃసమీక్షించుకోవచ్చండి. కక్షదారుడు ఎవరైతే ఉంటాడో అతడు సుప్రీంకోర్టు ఆశ్రయించవచ్చు ఈ పునఃసమీక్ష కోసం రివ్యూ పిటిషన్ ద్వారా. దీనికి సంబంధించిన ఆర్టికల్ ఏంటండి? ఆర్టికల్ 137 అనేది ఈ రివ్యూ పిటిషన్ గురించి తెలియజేస్తుందండి. నెక్స్ట్ మనం క్యూరేటివ్ పిటిషన్. ఏంటండి? క్యూరేటివ్ పిటిషన్ గురించి చూద్దామండి. సుప్రీంకోర్టు తన తీర్పులను పునఃసమీక్షించమని రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తే ఏంటండి? సుప్రీంకోర్టును తమ యొక్క తీర్పులను పునఃసమీక్షించుకోవాలని రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తే ఆ రివ్యూ పిటిషన్ కి వీలు కానప్పుడు, దానికి అలా పునఃసమీక్షించడానికి వీలు కానప్పుడు ఆ తీర్పులోని కొన్ని అంశాలు ఏవైతే ఉంటాయో ఆ అంశాలను సవరించమని మనం కోర్టును కోరవచ్చండి. ఏంటండి? ఆ తీర్పులను కొన్ని అంశాలను మొత్తం పునఃసమీక్షించడానికి వీలు కాకపోయినప్పటికీ ఆ తీర్పులోని కొన్ని అంశాలనైనా సవరించాలని కోర్టును కోరవచ్చు. అలా ఎలా కోరుతారండి? క్యూరేటివ్ పిటిషన్ ద్వారా కోరుతారండి. ఏంటండి? క్యూరేటివ్ పిటిషన్ ద్వారా కోరుతారు. అప్పుడు సుప్రీంకోర్టు ఈ పిటిషన్ ని సవరించమని కోరిన దాన్ని చేయవచ్చు లేదా నిరాకరించవచ్చు. ఏంటండి? అది చేయవచ్చు లేదా నిరాకరించవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. క్యూరేటివ్ పిటిషన్ అంటే ఏంటో ఒకసారి మళ్ళీ చెప్తున్నారు, చూడండి. సుప్రీంకోర్టు తమ తీర్పును పునఃసమీక్షించుకోమని ఒకవేళ కక్షిదారుడు ఎవరైతే ఉంటాడో కక్షిదారుడు రివ్యూ పిటిషన్ దాఖలు చేశాడు. అప్పుడు పునఃసమీక్షించడానికి వీలు కాదు అన్నప్పుడు, అలా పునఃసమీక్షించడానికి వీలు లేని సందర్భంలో ఆ తీర్పులోని కొన్ని అంశాలను సవరించమని కోరవచ్చండి. ఆ తీర్పులోని కొన్ని అంశాలను సవరించమని కోరవచ్చు. ఎలా? క్యూరేటివ్ పిటిషన్ ద్వారా కోరవచ్చు. అప్పుడు సుప్రీంకోర్టు చేయవచ్చు లేదా నిరాకరించవచ్చు. సో ఈ వీడియోలో మనం ఇప్పటివరకు సుప్రీంకోర్టు యొక్క అధికార విధుల గురించి అన్ని ముఖ్యమైన అంశాలను నేర్చుకునే ప్రయత్నం చేశాము. నెక్స్ట్ వీడియోలో మనం భారత న్యాయ వ్యవస్థలో భాగంగా మిగిలినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఆర్ ఎడ్యుకేటర్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.